కేసుల మీద కేసులు, రిమాండ్ల మీద రిమాండ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు ఆ మాజీ మంత్రి. బెయిల్ కోసం ఎదురు చూస్తూ జైలు గోడల మధ్య భారంగా కాలాన్ని వెళ్లదీస్తున్నారాయన. ఏపీలోని కూటమి ప్రభుత్వం కావాలని తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని ఆ మాజీ మంత్రి ఆరోపిస్తున్నారు కూడా. కానీ ట్విస్ట్ ఏంటంటే సొంత పార్టీ నేతలే ఆయన్ను ఇరికించారన్న చర్చ లేటెస్ట్ గా జిల్లాలో మొదలైందట. అసలు ఎందుకు ఈ పరిస్థితి? సొంత పార్టీ వాళ్లే ఆయన్ను కేసుల్లో ఇరికించడం వెనుక కారణమేంటి? కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఆ మాటకొస్తే 2 తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్దగా పరిచయం అక్కర్లేని నేత. వైసీపీ హయాంలో మంత్రిగా ఓ వెలుగు వెలిగిన నేత. అలాంటి కాకాణికి అధికారం పోయాక చాలా కష్టాలే వచ్చాయి. ఈ మాజీ మంత్రి ప్రస్తుతం కేసుల మీద కేసులు, రిమాండ్ల మీద రిమాండ్లతో ఉక్కిరిబిక్కిరవుతున్నారట. అయితే కూటమి ప్రభుత్వం కావాలని తనపై కేసులు బనాయిస్తోందని, కావాలనే ఇదంతా చేస్తోందని ఆరోపిస్తున్నారు మాజీ మంత్రి కాకాణి. ఆయన అనుచరులది సైతం ఇదే మాట. వైసీపీ పవర్లో ఉన్నప్పుడు అధికారం అడ్డుపెట్టుకుని కాకాణి చేసిన అవినీతి, అక్రమాలు అంతా ఇంతా కాదనే విమర్శలున్నాయి. అధికార దాహంతో అమాయకులను, అభాగ్యులను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురిచేశారని మాజీ మంత్రి కాకాణిపై ఎన్నో ఆరోపణలు చేశాయి నాటి విపక్షాలు. అవే ఇప్పుడు శాపాల్లా వెంటాడుతున్నాయని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలుమార్లు విమర్శలు గుప్పించారు. ఇలాంటి వేళ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసుల ఎపిసోడ్లో సరికొత్త ట్విస్ట్ వెలుగులోకొచ్చింది. ఇప్పటి వరకు కూటమి పార్టీలు కావాలని కక్షతో కాకాణిని టార్గెట్ గా చేసుకుని కేసులు పెట్టిస్తున్నాయని విమర్శించారు వైసీపీ నేతలు. కానీ కాకాణిని సొంత పార్టీ నేతలే కేసుల్లో ఇరికించారన్న అంశం ఉమ్మడి నెల్లూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు, ఏపీ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇంకా చెప్పాలంటే వైసీపీ జమానాలో నమోదైన ఓ కేసు కారణంగానే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇప్పుడు రిమాండ్లో ఉన్నారట. కాకాణిపై ఉన్న కేసులను ఓసారి పరిశీలిస్తే నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం వరదాపురం సమీపంలోని రుస్తుం, భారత్ మైన్స్లలో లీజ్ ముగిసిన అక్రమంగా మైనింగ్ చేసి ప్రభుత్వ లెక్కల ప్రకారమే 250 కోట్ల రూపాయల మేర క్వార్ట్జును కొల్లగొట్టారని పొదలకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇందులో విచారణకు హాజరు కావాలని కాకాణికి 3 సార్లు నోటీసులిచ్చే ప్రయత్నం చేశారు. కానీ నోటీసులకు మాజీ మంత్రి స్పందించలేదు. చివరకు బెంగళూరులో ఆయన్ను అరెస్టు చేయగా మే 26న వెంకటగిరి కోర్టు ఆయన్ను రిమాండ్కు తరలించాలని ఆదేశించింది. ఇక అప్పటి నుంచి కాకాణి జైలు గోడల మధ్య ఉంటున్నారు. సోమిరెడ్డిపై ఇతరులు చేసిన అసభ్యకరమైన పోస్టులు, మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన కేసులోనూ సిఐడి కేసు నమోదు చేసింది. మొత్తంగా చూస్తే మొత్తం 5 కేసుల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో కాకాణి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఇందులో ఒక్క కేసులో మాత్రమే బెయిల్ మంజూరయింది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సంతకాన్ని ఫోర్జరీ చేసి గ్రావెల్ తరలించిన కేసులు 2వ అదనపు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మిగిలిన 4 కేసుల్లో ఆయన తరపు న్యాయవాదులు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. కృష్ణపట్నం పోర్టులో అనధికార టోల్ గేట్ ఏర్పాటు చేసి కోట్లు వసూలు చేశారన్న కేసుతో పాటు కనుపూరు చెరువులో మట్టి అక్రమంగా తరలించారనే కేసులో కాకాణికి సంబంధించి కీలకమైనవి. ఇందులో భాగంగానే ఈ నెల 30 జూలై 1వ తేదీన ముత్తుకూరు పోలీసులు కాకాణిని కృష్ణపట్నం పోర్టు వద్ద టోల్ గేట్ ఏర్పాటు కేసు అంశంపై విచారించనున్నారు. టోల్ ఏర్పాటు చేయటంలో ఎవరెవరి ప్రమేయముంది, ఎలాంటి వసూళ్లకు పాల్పడ్డారు, ఏ స్థాయిలో లావాదేవీలు జరిగాయి అనే అంశంపై ప్రశ్నల వర్షం కురిపించనున్నారు కాకీలు. ఇవన్నీ ఒకెత్తైతే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఆ పార్టీ ముఖ్య నేతలు పెట్టిన ఓ కేసులోనే ఇప్పుడు కాకాణి ఊచలు లెక్కబెడుతున్నారన్న విషయం లేటెస్ట్ గా వెలుగులోకొచ్చింది. వైసీపీ పాలనలో ఓ మాజీ మంత్రికి కాకాణికి మధ్య లెక్కల్లో తేడా రావటంతో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయట. దాంతో ఆ ముఖ్య నేతలే కాకాణిపై వేరే మార్గంలో కేసు పెట్టించారని ప్రచారం జోరుగా సాగుతోంది. 2021 సమయంలో కాకాణిపై పెట్టిన అక్రమ గ్రావెల్స్ తరలింపు కేసు ఇందులో భాగమేనన్న టాక్ ఇప్పుడు వినిపించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే అప్పట్లో వైసీపీ అధికారంలో ఉండడంతో ఎవరూ దీన్ని పెద్దగా పట్టించుకోలేదట. కానీ కూటమి సర్కారు రావటం, వరుసగా కేసులు నమోదు కావటంతో ఈ విషయం ఇప్పుడు వెలుగులోకొచ్చిందని చెప్తున్నారు నేతలు.
కేవలం ఇదే కాదు, వైసీపీలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రిగా పనిచేసిన కాకాణి ఇన్ని రోజులుగా జైల్లో ఉంటున్న ముఖ్యమైన నేతలు, కుటుంబ సభ్యులు సైతం ఎవరూ పరామర్శించేందుకు రాకపోవటం పైన జిల్లాలో పెద్ద చర్చే నడుస్తోందట. మొత్తంగా కాకాణి ఎపిసోడ్లో రోజులు గడిచే కొద్దీ కొత్త విషయాలు వెలుగులోకొస్తుండటం సంచలనంగా మారుతోంది.